ఇది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఆయన కుమారుడైనడి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యేసు ప్రభు గురించి ఇక్కడ మాట్లాడుతారు. ఇందాక కూడా పేతురు కూడా అంటా ఉన్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక మీరును అలాంటి మనసును ధరించుకోండి అన్నాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు, ఆయన కుమారుడైంది కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో మనకు విధేయత నేర్పిస్తాయి. దేవుని మీద ఇంకా ఆధారపడి జీవించడానికి, దేవుని కొరకు మనం ఇంకా బలమైనటువంటి సాధనాలుగా వాడబడడానికి శ్రమలు మన జీవితాల్లో సహాయపడతాయి. కనుక ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు, ఎందుకు దేవుడు శ్రమల్లో ఊరుకుంటాడు అంటే, దేవుడు మనం విడిచిపెట్టి కాదు. శ్రమల్లో మనం ఓర్పు నేర్చుకుంటాం, శ్రమల్లో మనం ఓపిక నేర్చుకుంటాం, శ్రమల్లో దేవుని కృపను ఇంకా పొందుకోవడానికి దేవుని మీద మనం ఆధారపడతాం, శ్రమల్లో దేవునికి మనం వినమ్రులుగా అయిపోతాం. శ్రమలు వచ్చినప్పుడే మనం దేవుని యొక్క శక్తిని పెంపొందించుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు మనకి విధేయతను నేర్పిస్తాయి అని మనం చదువుతా ఉన్నాం. తర్వాత ఇంకా మనం యోబు గ్రంథం గురించి కూడా మనకు తెలుసు. యోబు తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన శ్రమలన్నింటిలో కూడా యోబు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకు శ్రమల్లో ధైర్యం తెచ్చుకున్నాడంటే, చూడండి యోబు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ భక్తుడైనటువంటి యోబు భయంకరమైనటువంటి శ్రమలు పడుతూ కూడా అనేక మంది ఆయన విడిచిపెట్టిన తనకున్న సమస్తాన్ని పోగొట్టుకునేటువంటి శోధన ఎదుర్కొన్నప్పటికీ అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. ఎలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను. కనుక ఇలాంటి శ్రమల్లో కూడా దేవుని నేను చూస్తాను అనేటువంటి విశ్వాసాన్ని, బలమైనటువంటి కారణాన్ని భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో అనుభవపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయంలో కూడా యోబు అంటా ఉన్నాడు. 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు యొక్క బలమైనటువంటి భక్తిని మన జీవితంలో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం, పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, మనము శ్రమ పెట్టబడ్డానికి, శోధన ఎదుర్కోవడానికి పిలువబడ్డాం కనుక అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, మనము క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు ధరించుకొని ఆయన ఎలాగో శ్రమ పెట్టబడి మౌనముగా భరించి ప్రజల కొరకు రక్షణ సిద్ధం చేశాడో, మనము కూడా ఆయన మనస్సును ధరించుకొని శ్రమల్లో ధైర్యం కలిగిన వారమై ఉండాలి అంటాడు. తర్వాత మనం చూస్తున్నాం కీర్తన గ్రంథంలో, ఇరుకులో విశాలత కలిగిస్తుంది. ఇరుకు శ్రమలు మనకు విశాలత కలిగజేస్తాయి. ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాం, శ్రమలు మనల్ని వినమ్రులని చేస్తాయి. యాకోబు పత్రికలో భక్తులు అంటా ఉన్నాడు, శోధన వచ్చినప్పుడు శోధనలో మనం ఇంకా విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివాం, శ్రమలు దేవుని శక్తిని మన జీవితంలో పెంపొందిస్తాయి. హెబ్రీ పత్రికలో మనం చూసాం, శ్రమలు మన జీవితానికి విధేయత నేర్పిస్తాయి. అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119వ కీర్తనలో భక్తులైనటువంటి దావీదు అనేక వచనాలలో ఈ శ్రమల గురించి మాట్లాడతాడు. అయినప్పటికీ కూడా శ్రమలు తన జీవితంలో ఎంత మేలు చేశాయో భక్తులు మాట్లాడతారు. జస్ట్ 2 వచనాలు నేను గుర్తు చేస్తాను. నేను 119వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, 50వ వచనం మనం చదివినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. కనుక శ్రమలు ఎప్పుడైతే వచ్చినాయో, బాధలు ఎప్పుడైతే వచ్చినాయో, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత, దేవుని వాక్యాన్ని తన జీవితంలో తీసుకునేటువంటి ప్రాధాన్యతను ఈ భక్తులు గుర్తిస్తా ఉన్నాడు. అందుకనే 67వ వచనంలో అంటా ఉన్నాడు, శ్రమ కలిగి మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. అంతేకాదు 71వ వచనంలో అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు చూస్తాం. మోషే జీవితం చూస్తాం, అబ్రహాము జీవితం చూస్తాం, యోసేపు జీవితాన్ని చూస్తాం, ఇంకా అనేక మంది భక్తుల జీవితాలు చూస్తాం, యోగు జీవితాన్ని చూస్తాం. ఇంకా అంతేకాదు యేసు ప్రభు శిష్యులందరూ కూడా, మొదటి సంఘం అంతా కూడా భయంకరమైనటువంటి శ్రమలని, శోధనలు వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా నేర్చుకుని మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, దేవుడు మనల్ని శ్రమల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే మనం శ్రమ పెట్టబడ్డానికి కూడా పిలువబడ్డాం. అందుకే మన ప్రభు శ్రమ పెట్టబడ్డాడు. అలాగే భక్తులైనటువంటి దావీదు యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రమల్లోనే విశాలత కలుగుతుంది. శ్రమ కలగక ముందు త్రోవ విడిచాడు, కానీ శ్రమ వచ్చినప్పుడు వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు నీ కట్టడాలను నేను నేర్చుకున్నాను అంటున్నాడు. కనుక మన జీవితంలో శ్రమలో వచ్చినప్పుడే మన జీవితంలో ఇంకా దేవుని మీద ఆధారపడదాం, ఇంకా దేవుని కొరకు కనిపెడదాం, ఇంకా ప్రార్థనలో, విశ్వాసంలో మనం ముందుకు సాగుదాం. శ్రమలో మన జీవితాలని ధైర్యంతో నింపబడతాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే మనం చూసినట్లయితే కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి, 11వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే కీర్తనలో, యెహోవా నీతిమంతులను పరిశీలించును అంటున్నాడు. దేవుడు పరీక్షించునేటటువంటి మాట కూడా రాయబడతా ఉంది. దేవుడు మన జీవితాలని పరీక్షిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాం. సమస్తమును అంటే ఒక మేలు కలగటం, శోధనలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ మన జీవితంలో మేలు కలగడానికి ఉపయోగకరంగా ఉన్నాయి అంటాడు. అందుకనే భక్తులైనటువంటి పౌలు అదే అధ్యాయం చివరి వచనాల్లో రాస్తాడు, శ్రమైనను కష్టమైనను. ఆ వచనాన్ని చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అంటాడు. అంతేకాదు ఇంకా తర్వాత 38వ వచనంలో కూడా చూస్తున్నాం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అనేకమైనటువంటి వాగ్దానాలు మనం చూస్తున్నాం. శ్రమలలో దేవుని శక్తి, దేవుని సహాయం మనకు తోడుగా ఉంటుంది. కనుక నేను ముగిస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మనం ఈ విషయాన్ని, ఈ ఒక్క మాటను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. భక్తుడైనటువంటి పేతురు అంటా ఉన్నాడు, ఇందుకు మీరు పిలువబడతాయి. శ్రమ పెట్టబడ్డానికి కూడా మీరు పిలువబడ్డారు. కనుక శ్రమలో వచ్చినప్పుడు ఏదో ఎంత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోకండి అంటున్నాడు భక్తుడైన యాకోబు. కనుక అగ్ని లాంటి పేతురు అంటున్నాడు, అగ్ని లాంటి శ్రమ మీకు సంభవించినప్పుడు మీరు ఆశ్చర్యపోకండి. దేవుడు శ్రమల్లో మనకు విశాలత కలగజేస్తాడు. శ్రమల్లో మనం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకునేలా చేస్తాడు. శ్రమల్లో దేవునికి ఇంకా మనం దగ్గర అవ్వడానికి మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. శ్రమలు దేవుని శక్తిని పెంపొందిస్తాయి. శ్రమలు మనకు విధేయత నేర్పిస్తాయి. శ్రమలు పరిపక్వతలోకి తీసుకొస్తాయి. శ్రమలు దేవుని మీద ఆధారపడడానికి, దేవుని వాగ్దానాల్ని మనం నింపుకొని ఇంకా దేవుని ఓపికతో దేవుని కొరకు కనిపెట్టడానికి సహాయపడతాయి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో యేసు ప్రభువు అంటున్నాడు, ఆయన స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు అక్కడ, ప్రయాసపడి భారం మోసుకునే సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కాడి భారమైనప్పటికీ కూడా సులువుగా ఉంటుంది అంటాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు జస్ట్ చదివినట్లయితే, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అనగా నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను. దేవుని యొక్క కాడి అంటే బరువైంది, భారం అంటే బరువైంది, కానీ నా కాడి, నా భారము మీకు సులువుగా ఉంచుతానంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచమంతా మనం అందరూ కూడా భయంకరమైనటువంటి వైరస్ వల్ల, కరోనా వైరస్ వల్ల కష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. మీరు దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు, ఎవరు కూడా విశ్వాసంలోంచి దిగజారిపోవద్దు, ధైర్యంతో ఉండండి. మందిరాలు
తాత్కాలికంగా మూసివేయబడినప్పటికీ కూడా దేవుని యొక్క ఆ సన్నిధిని మీ గృహాల్లో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీరు అనుభవించగలని దేవుడు కోరుతున్నాడు. ఈ శోధనలే మరలా రేపు మందిరాలు తెరవబడిన తర్వాత మనందరం విశ్వాసంతో అభివృద్ధి పొంది, దేవుని వాక్యంలో అభివృద్ధి పొంది, దేవుని కొరకు ఆశపడుతున్నటువంటి హృదయాలుగా మన జీవితాల్లో మనం కట్టుకున్నాం. అలాంటి క్రీస్తు మనస్సును ధరించుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగే తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు ప్రాణం పెట్టి భయంకరమైన శిక్షను, శ్రమను నీవు పొందావు నాయన. ఈ లోకంలో మాకు కలుగుతున్నటువంటి శ్రమలు, శోధనల్లో మేము ధైర్యం కలిగి విశ్వాసంతో ఎదుర్కొని ప్రభువా నీ నుండి వేరైపోకుండా, దూరం అయిపోకుండా ధైర్యంతో నీ వాక్యాన్ని, ప్రార్థన, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మాకు మా బిడ్డలందరికీ సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. అనేక స్థలాల్లో నేను ఆరాధిస్తున్న ప్రజలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.